వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి పిఏ సతీష్ అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నాడు. అలాగే అమ్మాయిల్ని ట్రాప్ చేసి అనైతిక కార్యకలాపాలకు వాడుకుని అంటే వాళ్ళని లోబర్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చేసి అలాగే దీనికి వెనకాల మంత్రి గారి కుమారుడు కూడా హస్తం దీంట్లో ఉంది. మంత్రి గారి కుమారుడు రాసలీలలు చూడండి. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రలోభ పెట్టేటువంటి విధంగా వీళ్ళని ఇచ్చేస్తున్నాడు అంటూ చాలా పెద్ద ఇష్యూ ఒకటి నడుస్తుంది 3 రోజుల నుంచి. అయితే ఇవాళ వచ్చినటువంటి వార్త ప్రకారం పిఏని సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని సీఎంఓ దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు రిలీజ్ చేసి గుమ్మడి సంధ్యారాణి గారికి ఇన్ఫామ్ కూడా చేయడం జరిగింది. సరే, అయిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే సస్పెండ్ అయినటువంటి పిఏ సతీష్ ఉన్నాడో ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు కావాలి అని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష పడాలి. అది ఏ పార్టీ, తెలుగుదేశమా, జనసేన, భారతీయ జనతా పార్టీనా, వైఎస్ఆర్సీపీనా, సో పార్టీనా, ఎవరైనా సరే శిక్ష పడి తీరాల్సిందే. అయితే ఆరోపణలలాగే మిగిలిపోకుండా సమగ్రమైనటువంటి విచారణ దీని మీద జరగాలి. ఎందుకు అనంటే కొన్ని ప్రశ్నలు ఈరోజు ఆయన లేవనెత్తాడు. ఒక్కసారి అవేంటో చూద్దాం. దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డిపిని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్కి అబ్జెక్ట్ అని చెప్పండి. నా ఫోన్లో నుండే ఈ జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇదొకటి ఫేక్. 3, నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు రాజకీయం చేసాం. మా కుటుంబం నాకు అందరికీ తెలుసు. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు. అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకోబెట్టడానికి ట్రై చేశాను రమ్మన్నానని. దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలుంటే నడి రోడ్లో నన్ను ఉరేసేయచ్చు. మీరు నడి రోడ్లో. నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు. 3, ఇవన్నీ వారవలేక, నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి, ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలి ఛానల్లో? నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలండి? రా, ఓపెన్గా డిబేట్కి రా. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తాను, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు. ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసుగేసి ఆవిడ చెప్పింది నువ్వు టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా? అయితే ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా, ఎదుటోళ్ళకి ఉండదా? అందులో మీకు తెలిసింది నిజమేటనే నన్ను కూడా అడగాలి కదా. మీకు నచ్చినట్టు ఆవిడ ఏది చెప్పుకొని వెళ్ళిపోతే ఇదంతా ఒకటి. దీన్ని అడ్డం పెట్టుకుని మంత్రి గారు అబ్బాయి, ఇది ఎంత దారుణం అంటే, ఎక్కడో చదువుకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న అబ్బాయిని సిగ్గుండాలి. నా మీద 100 ఎలిగేషన్లు నేను 100 చేసావు, ఓకే. మంత్రి గారి అబ్బాయిని కూడా కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు ఎత్తుగడకి మంత్రి గారి అబ్బాయి చాట్ చేశాడు. అది ఆయన వాడేది ఐఫోన్లో ఎక్కడికి పోవు కదా. అది ఎంత దారుణం అంటేకోండి, మంత్రి గారు అబ్బాయి చాట్ చేసినట్టు. ఒకసారి ఇది మీరు చూస్తే ఫేక్ అని అర్థమైపోద్ది. ఇంకోటి, ఈ చాట్లలో ఇదిగోండి టైం ఒక సెకండ్ కూడా ఉండదు గ్యాప్. ఇప్పుడు ఇదిగోండి 8:46 ఉందనుకో, 8:47కే వెంటనే ఇప్పుడు నేను టైప్ చేశాను, పెట్టాను. నెక్స్ట్ ఇంకోటి టైప్ చేసింది మన దగ్గరకు వస్తుంది కదా. ఎంత టైం పడుద్ది అన్న? గ్యాప్ ఉండదు. ఇది ఎంత దారుణం అంటే, నన్ను అడ్డం పెట్టుకొని మేడం గారిని ఏదో చేయాలని మీరు ఆవిడని ఎలాగో రాజకీయంగా ఎదుర్కోలేరు, మీకు చేత కావట్లేదు. నేను కానీ మినిస్టర్ గారు అబ్బాయి కానీ, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, మా ఫోన్లు ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను, సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నాను. మా ఫోన్లు 2 మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ అమ్మాయి ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయమనండి.
ఇంకోటి ఆవిడ చేసింది ఏంటంటే నేను కొట్టారు అని. ఎప్పుడు కొట్టాను, ఎక్కడ కొట్టాను, కొడితే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఒక అమ్మాయిని కొడితే అది ఎలా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది కదా, కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టాలి. తర్వాత ఇంకో ఎలిగేషన్ ఏంటంటే, ఒక లక్ష్మి అనే అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని రాత్రి మీ ఆయన ఉన్నాడా అని ఒక చాట్లో ఒక దీంట్లో పెట్టించారు. సరే, లక్ష్మి అనే అమ్మాయి ఈమెకి ఇచ్చిందా? బాగుంది. ఎవరు అమ్మాయి? తీసుకో రమ్మనండి, పెట్టమనండి. ఇవన్నీ నా డీపీ, మినిస్టర్ గారు అబ్బాయి ఇదంతా రాజకీయంగా వాడుకోవాలని డీపీలు క్రియేట్ చేసి దీన్ని రాజకీయంగా ఇప్పుడు సాక్షి ఛానల్కి ఏదో దొరకడమే పొరపాటు. అది నిజమా అబద్ధమా వాళ్ళకి అనవసరం. నేను దీనిపైన పరువు నష్ట దావా కూడా వేయాలనుకుంటున్నాను. మీ అందరికీ పూర్తిగా మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ విషయంలో నాది కానీ మినిస్టర్ గారు అబ్బాయిది కానీ ఏ విధమైన తప్పు ఉన్నా బోసుబొమ్మ జంక్షన్లో నాది తప్పు అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి కాలుకి దండం పెట్టి ఊరేసుకుంటాను. ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే నన్ను ఇంత బదనాం చేసిన సాక్షి ఛానల్ కానీ అమ్మాయి కానీ ఏం చేస్తుంది? ఇదంతటికి ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మినిస్టర్ గారి మీద ఆపాదిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఫేక్. ఈ ఫేక్ యాడ్లను పట్టుకొని మినిస్టర్ గారి మీద, మినిస్టర్ గారిని రాజకీయంగా ఏం చేయలేక మినిస్టర్ గారిని ఏదో విధంగా రాజకీయంగా ఆవిడ్ని బదనాం చేయాలని ఈ ఎత్తుగడ. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం, సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేస్తున్నాను. ఈ చాట్లు కానీ ఇవేవి కూడా నా ఫోన్ నుండి కానీ నా వాట్సాప్ నుండి కానీ వెళ్ళలేదు. మళ్ళీ ఇంకోటి, ఉద్యోగానికి డబ్బులు ఇచ్చాను స్క్రీన్ షాట్లు ఏమో మన ఫోన్పేలో చూపించారు. స్క్రీన్ షాట్లు 10,000, 5,000 ఉద్యోగానికి డబ్బులు ఇస్తారా? 10,000, 5,000 ఉద్యోగానికి ఇస్తారా? తర్వాత వాళ్ళన్నీ అన్ని దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నది. వాళ్ళన్నీ వచ్చి ఉద్యోగం గురించి కానీ ఏ రోజైనా డిస్కషన్ చేశాడో లేదో అలాన్నీ రమ్మనండి, సాక్ష్యం పెట్టమనండి. చూసారుగా, అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఫస్ట్ది ఆత్మాభిమానం అనేది కేవలం ఒక్కళ్ళకే ఉంటుందా, ఇంకెవరికి ఉండదా? మంత్రి గారి కుమారుడు అసలు ఇక్కడ లేనే లేడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్లు కానీ వాట్సాప్ చాట్ వివరాలు కానీ ఇవన్నీ ఫోరెన్సిక్ వాళ్ళ దగ్గర విచారణకి నేను సిద్ధంగా ఉన్నా, నాది తప్పు జరిగితే నడి రోడ్డు మీద ఉరి తీసేయండి, ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకుని రమ్మనండి, స్టేషన్కి నేను కూడా వస్తా, లేదు మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి నేను వస్తా, ఇదిగో నా ఆధారాలని నేను తీసుకొస్తాను, వాళ్ళ ఆధారాలు తీసుకుని వాళ్ళని రమ్మనండి. ఈ ఒక్క పాయింట్ చాలు. ఒకవేళ ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతూ ఉంటే నిర్మోహమాటంగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఎటువంటి మొహమాటం లేదు. అసలు ఇంకా మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఉండక్కర్లేదు, మొత్తం అందరూ ఒకే దెబ్బకి రాజీనామా చేసేయచ్చు. కాదు, ఇఫ్ నాట్ అది కాదు, వాళ్ళు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే శ్రీకాకుళానికి సంబంధించి గతంలో కూడా ఇలాంటివి అనేకం వచ్చాయి. దాని మీద చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఎందుకు ఇది జరుగుతోంది, ఎందుకని చెప్పి పదే పదే ఇలాగా ఇచ్చేస్తున్నారు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించేటువంటి క్రమంలో కొన్ని అంశాలని వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. అయ్యా మరి వీటి సంగతి ఏంటి? గత కొంతకాలంగా చూస్తుంటే శ్రీకాకుళంలో కేజీబీ స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా కోన రవికుమార్ మీద అసత్య ప్రచారం చేశారు. ఎస్, ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఎక్కడ ఏ సంఘటన జరిగింది ఏంటి అనే దాని మీద కోన రవికుమార్ గారిని తీసుకొచ్చి దాంట్లో పెట్టారు. అండ్ కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఏకంగా 50,000 కూడా బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయనటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఏకంగా 7 కోట్లు అంటూ తీసుకొస్తున్నారు అని చెప్పి. తర్వాత ఈరోజేమో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి కుమారుడికి సంబంధించి ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటున్నారు, లేదంటే అక్కడ మద్యం వ్యాపారం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అన్న దాంట్లో కొన్ని చోట్ల వాస్తవాలు ఉన్నాయి, కొన్ని చోట్ల అవాస్తవాలు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి, తప్పులేదు. కానీ ఇక్కడ ఎక్స్టార్షన్ అన్నటువంటి పాయింట్ దగ్గర ముందుగా వచ్చి ఏదో
గుడ్డ కాల్చి మొహాన పడేసినట్టుగా ఆరోపణలు, ఎవరినో ముసుగేసి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడాలు, లేదంటే ప్రలోభ పెట్టి చేయడాలు ఇవి చేస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఎందుకంటే కోన రవికుమార్ గారిది స్పష్టంగా ఏం జరిగిందనేది వాస్తవాలతో సైతం బయటకు వచ్చింది. అక్కడ అడ్డం పెట్టుకొని, అంటే కావాలని బలి పశువులు చేస్తున్నారు రాజకీయ నాయకులు కొంతమంది, వాళ్ళ అధికారం కోసమనో లేదు అంటే ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికనో అనేది ఇక్కడ వాస్తవం. సో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి కుమారుడు ఇక్కడ లేకపోయినా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లేదంటే నాయకులకి చేయాలి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఇప్పుడు తీసుకొచ్చి, సరే సస్పెండ్ ఎలాగో చేశారు, సస్పెండ్ చేసిన అతనటువంటి వివరణ తీసుకొని నిజంగానే వాళ్ళ ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి విచారణ చేయండి. విచారణ చేసి ఎవరిది తప్పు అంటే వాళ్ళు శిక్ష వేసేయండి. అందులో ఎటువంటి మొహమాటం లేదు. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమయ్యి ఇలాంటి వాటితోటి ఏదో చేయాలి అనుకుంటే సమాజం చేత్కరించుకుంటుంది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇంకా వాళ్ళ నైతిక విలువలు వాళ్ళది. సో ఇప్పుడు దీని మీద సమగ్ర విచారణ అనేది 100% కావాల్సిందే. ఖచ్చితంగా వాస్తవాలు బయటికి రావాల్సిందే. శిక్షార్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. ఓవర్ టు సీఎంఓ, ఇక వాళ్ళ చేతిలోనే ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీట్.